హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి గ్రీన్ వంకాయ గ్రేవీ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వంకాయలు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో మనం వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని అందులో ఈ కట్ చేసుకున్న ముక్కల్ని వేసి పెట్టుకోవాలి. లేదంటే వంకాయ ముక్కలు నల్లబడిపోతాయి. ఇలా నేను చూపించిన విధంగా వేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, కొత్తిమీర, దీనికి మాత్రం కొత్తిమీర ఎక్కువగానే పడుతుందండి. పచ్చిమిర్చి కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే జీలకర్ర, కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా నేను పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత ఆవాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఒక 5 మినిట్స్లో కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతవరకు కొన్ని పల్లీలు, నువ్వులు వేయించుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి కూడా. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి అది వేసేసి అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకు మొత్తం కారం పట్టాలి కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు చూడండి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేయించి మీకు చూపించాను కదా, అది కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అన్నట్టు. ఇప్పుడు ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. సరిపడా కొంచెం వాటర్ కూడా వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్యలో అలా 2-3 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి, కలుపుకోవాలి. అలాగే ఈ కర్రీలోంచి ఆయిల్ రిలీజ్ అయిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. మన గ్రీన్ బ్రింజాల్ గ్రేవీ కర్రీ రెడీ.